నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. నంద్యాలలోని శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి దస్తగిరి రెడ్డిని స్పిరిట్ మూవీ నిర్మాత నరసమ్మ వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు. సినిమా నిర్మాత నరసమ్మ తనయుడు ఈ కోచింగ్ సెంటర్ నుండి రూరల్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ ఉద్యోగం రావడానికి కారణమైన పి దస్తగిరి రెడ్డిని అభినందించి సత్కరించాలని మా మనసుకి అనిపించి మేము ఇక్కడికి రావడం జరిగిందన్నారు. మా అబ్బాయి చదివిన ఈ కోచింగ్ సెంటర్లోనే మా సినిమా యొక్క పాటని రిలీజ్ చేస్తామని సినిమా నిర్మాత నరసమ్మ తెలియజేశారు. సరే మాకు సార్ మంచిగా ఉన్నాడు, మేము కూడా వచ్చి ఒకసారి సార్లు కలిసి సార్తో మాట్లాడతామని చెప్పి ఈరోజు మేము వచ్చాము. మాకు సార్ బాగా మా అబ్బాయికి 10,000 ఉద్యోగం వచ్చిందాకా మా అబ్బాయిని చదివించాడు. మాకు చాలా చాలా సంతోషం ఉంది. మా మూడు తరాల మా పిల్లల తల్లి అందరూ కూడా మంచిగా ఉన్నారు. సార్ బాగా చేశాడు మాకు. సార్ మాకైతే చాలా సంతోషం ఉంది సార్. మా అబ్బాయి 10,000 మమ్మల్ని 9 సంవత్సరాల నుంచి మా అబ్బాయిని ఇక్కడ బాగా తాకట్లు చేసాము. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందాక కూడా బాగా చేసాము. మీ దయ వల్ల మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. సురేష్ బాబు ఫ్రమ్ ఉంగుల ప్రకాశం జిల్లా. బట్ కొట్టింది జాబ్ వచ్చేసి తెలంగాణ లెవెల్ పీఓ ఇన్ తెలంగాణ. ఎప్పుడు చేయడం 2016 గడ్డాల విషయాలు నుంచి దాదాపు 6 ఏళ్ళు కష్టపడాడు. కాబట్టి అంటే వాస్తవం ఏంటి, ఎందుకు ఇలా కష్టపడాల్సిన అవసరం వచ్చిందంటే, హలో జస్ట్ బీయింగ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్, తెలుగు మీడియం స్టూడెంట్గా ఆ బేస్ అనేది దొరకాలంటే టైం పడుతుంది. సో కానీ రెగ్యులారిటీ ఉండే ఆ మధ్యలో కోవిడ్ వచ్చింది, అది కూడా దెబ్బతీసింది. ఆ వెయిట్ లిస్ట్లో పోయినాయి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఓబీసీ కదా, ఓబీసీ కాబట్టి ఓబీసీ ఓసీడబ్ల్యూఎస్ అంటే ఒక రకంగా యుద్ధం చేయడమే. ఎస్సీ ఎస్టీలో కూడా వెళ్తారు. ఏది ప్రాక్టీస్ చేయకుండా రాదు. మీరు ఓవర్కమ్ కావాల్సిన 2 విషయాలు. ఒకటి, ఇక్కడికి వచ్చి నంద్యాల మీ ఊరు తిరగడం మానేయాలి. రెండోది, అమ్మా నాన్న కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు, అతి తక్కువ ఖర్చుతో తొందరగా వెళ్ళిపోవాలనేది రెండోది. మూడవది, మీకు చెప్పినటువంటి వేను మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. కాకపోతే నష్టపోతారు, దానివల్లనే మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా వేకెన్సీస్ పొజిషన్ తగ్గిపోతూ ఉంది. దానికి తగ్గట్టుగా మీరు కృషి చేయాలి. బాబు ఇక్కడ ఏదో నంద్యాలకు వచ్చేందుకు మాత్రం నా దోయి నుంచి కూడా అపాయింట్మెంట్ కాదు. మీ కష్టంతోనే మీకు జాబ్ వచ్చేది. ప్లీజ్ వర్క్ హార్డ్. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ గోయింగ్ టు పే a way to get the job. Okay na? అబ్బాయి 9 సంవత్సరాల నుంచి ఇక్కడ సార్ దగ్గర ఉన్నాడు. మేర దగ్గర డబ్బులు ఉంది లేకపోవడం రూపాయి పంపిస్తే 10 రూపాయలుగా మా అబ్బాయి చదువుకున్నాడు బాగా. మా అబ్బాయి ఈరోజు చదువు వచ్చింది. బాగానే ఉద్యోగం తీసుకొచ్చుకున్నాక 10,000 మేము సార్లు పెట్టాము. 10,000 కాడి నుంచి కూడా ఇప్పుడు పిల్లలకి 1వ తరగతి కాడి నుంచే 10,000 కడితే కానీ పిల్లలు చదువుకోలేకపోతారు. సార్ 10,000 కట్టి మా అబ్బాయికి ఉద్యోగం చేసింది. మాకు మళ్ళీగా మా అబ్బాయి ఇంటికి వచ్చి మా సార్ మంచోడు, మా వాడు ఉంటాడు అని చెప్పి బాగా ఉంటాడు. సరే మా సార్ మంచిగా ఉన్నాడు, మేము కూడా వచ్చి ఒకసారి సార్లు కలిసి సార్తో మాట్లాడతామని చెప్పి ఈరోజు మేము వచ్చాము. మా సార్ బాగా మా అబ్బాయిని 10,000 ఉద్యోగం వచ్చిందాకా మా అబ్బాయిని చదివించాడు. మాకు చాలా చాలా సంతోషం ఉంది. మా మూడు పిల్లలందరికీ, మా పిల్లల తల్లి అందరూ కూడా మంచిగా ఉన్నారు. సార్ బాగా చేశాడు మాకు. సార్ మాకైతే చాలా
అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా కూడా బాగా చేశారు. మీ దయ వల్ల మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఇక్కడ నాకు మా అమ్మ రోజు అంటే ప్రొడ్యూసర్ అట్లాగా ఇక్కడ నంద్యాల ఉండడానికి కారణం అమ్మ. అట్లాగే ప్రొడ్యూసర్ అమ్మ సినిమా చేస్తుంది, స్పిరిట్ ఈస్ నాట్ అనే ఆ సినిమా చేస్తుంది. దానికి అమ్మ కూడా ఎలాగైనా సినిమా తీయాలి, దాన్ని సక్సెస్ చేయాలని. చిన్నప్పుడు మాతన్నులు అనే ఒకటి ఉండేది. ఆ మాతన్నుల గురించి సినిమా తీయడం ఒక గోల్ పెట్టుకొని 8 years నుంచి దాంట్లో పెట్టి రైబాబు తెలుస్తుంది మీకు, హీరో హర్రర్ మూవీస్ బాగా ఫేమస్. యూట్యూబ్ లో ఎట్లా వస్తుంది నరసమ్మ అనగానే అమ్మ పేరు వచ్చింది, చాలా ఇంటర్వ్యూలు వస్తాయి. నన్ను నా గురించి చెప్పేది అమ్మ, ఇట్లా నంద్యాలలో ఉండేవాడు, ఇట్లా చదువుతున్నాడని. అంటే ఇక్కడ ఉన్నా కదా అందరికి యూట్యూబ్ ఛానల్ అందరికి తెలుసు ప్రకాశ్. నంద్యాల ఉండడానికి కారణం అమ్మ. అట్లాగే ప్రొడ్యూసర్ అమ్మ సినిమా చేస్తుంది, స్పిరిట్ ఈస్ నాట్ అనే ఆ సినిమా చేస్తుంది. దానికి అమ్మ కూడా ఎలాగైనా సినిమా తీయాలి, దాన్ని సక్సెస్ చేయాలని. చిన్నప్పుడు మాతన్నులు అనే ఒకటి ఉండేది. ఆ మాతన్నుల గురించి సినిమా తీయడం ఒక గోల్ పెట్టుకొని 8 years నుంచి దాని మీద పెట్టి రైబాబు తెలుస్తుంది మీకు, హీరో